విశాఖలో యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ని రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. మద్యం మత్తులో ఓ యువకుడు రాత్రిపూట నడి రోడ్డుపైనే హల్చల్ చేస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ అప్పారావు మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్పై ఆ యువకుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ అప్పారావు విశాఖలోని 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కానిస్టేబుల్ పై దాడి సమాచారం తెలుసుకున్న హోంమంత్రి అనిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అప్పారావును పరామర్శించారు. కానిస్టేబుల్ తో మాట్లాడి అతని ఆరోగ్యంపై ఆరా తీశారు. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని అనిత హామీ ఇచ్చారు. ఈ కేసులో నిందితుడికి చట్ట ప్రకారమే కఠినంగా శిక్ష ఉంటుందన్న అనిత పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలని హోంమంత్రి అనిత సూచించారు. ఇలాగా 7 తిన్నాడు, లక్ష్యంగా 7 తిన్నాడు. ఇలాగా తక్కువ అతను నేను